అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 11, 12. మరియు తండ్రి అయిన దేవుడు అపోస్తలుడైన పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అవి ఎంత గొప్పవి అంటే 12వ వచనం, అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. సోదర సోదరీమణులారా, పౌలు చేత మొదటి శతాబ్దంలో దేవుడు విశేషమైన అద్భుతములను చేయించెను. వీటిని మనం పరిశుద్ధాత్మ వరములు అని అంటాం. ఈ పరిశుద్ధాత్మ వరములలో భాషలు మాట్లాడుట, ప్రవచించుట, స్వస్థపరచుట, దయ్యములను వెళ్ళగొట్టుట అనే రకరకాల వరములు చోటు చేసుకున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయాన్ని దయచేసి మీ బైబిల్ విప్పి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27, 28. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గల వారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. ఏమండి, ఇవన్నీ మీరు చదివారు కదా. 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వరములు. ఈ వరములు, సంఘానికిచ్చిన ఈ వరములు అనతి కాలంలో ఏమైపోతాయో అని మన 13వ అధ్యాయం వచ్చేసరికి పక్క అధ్యాయమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో 7వ వచనము నుండి జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే బైబుల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిల్ సమాధానం చెప్పాలి. బైబిలు ఏదో ఒక వచనం మీద మీరు ఆధారపడితే మీకు దానిలోని పరిపూర్ణత అర్థం కాదు. బైబిల్ అంతటినీ చదవాలి. దానికి సంబంధించిన విషయాలు ఎక్కడెక్కడ ధృవీకరించబడ్డాయో వాటన్నిటినీ బయటకు తీస్తేనే తప్ప నిజం, సత్యం అన్నది మనకు అర్థం కాదు. కనుక 12వ అధ్యాయంలో వరముల గురించి మొదట సంఘములో కొందరిని అందరినీ కాదు, అందరూ 29వ వచనం, మీరు 12వ అధ్యాయం 29వ వచనంలో అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తులా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అంటే అందరికీ వర్తించవి. కొందరికే వర్తిస్తాయి. ఎంతకాలం వర్తిస్తాయి? అందరికీ వర్తించవు అనేది ఇప్పుడు చూసాం. కొందరికే వర్తిస్తాయి అన్నది చూసాం. ఎంత కాలం వర్తిస్తాయి? కాలం కూడా ఉంది కదండి. మరి మనం డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలంటే కొన్ని సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళు ఈ మెడిసిన్ కోసం కేటాయించారు. మరి కలెక్టర్ కావాలంటే కొన్ని సంవత్సరాలు కేటాయించారు. మరి ఇంజనీర్ కావాలంటే
కొన్ని సంవత్సరాలు కేటాయించారు. ఏ కార్యక్రమాన్ని నువ్వు చేపట్టాలన్నా లేనటువంటి అవగాహన జ్ఞానం కలగటానికి కొన్ని సంవత్సరాలలో కొన్ని వీధులు ప్రాక్టికల్స్ కార్యక్రమాలను మీకు నేర్పించి మిమ్మల్ని ప్రయోజకులు చేసి ఆయా కళాశాలలు కానివ్వండి, విశ్వవిద్యాలయాలు కానివ్వండి, మీకు పట్టాలు చేతికిచ్చి సమాజం వైపు పంపిస్తున్నాయి. అలాగే ఈ వరాలు, ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు ఇవన్నీ కూడా ఎంతకాలం ఫోర్సులో ఉన్నాయి, ఆ తరువాత అవి ఫోర్సులో ఉన్నాయా, ఇప్పటికీ అవి ఫోర్సులో ఉన్నాయా అనేవి బైబిల్ అనే ఈ మహాగ్రంథాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. అందువలన ఈ 13వ అధ్యాయం 7-8 వచనాలలో ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును అంటున్నాడు. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి పక్క అధ్యాయంలోనే 12వ అధ్యాయంలోనే ఇవి కొందరికి మాత్రమే అని చెప్పి, మొదటి సంఘంలో కొన్ని కార్యక్రమాలు జరిగాయని చెప్పి, తరువాత సంఘంలో ఆ కార్యక్రమాలు ఏమవుతాయో 13వ వచనంలో 13వ అధ్యాయంలోనే ఆయన వివరిస్తున్నారు. 8వ వచనంలో అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:8లో ప్రవచనాలిక ఉండవు, కొంతకాలం తర్వాత ప్రవచనాలు ఉండవు. అలా మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. ఈ ప్రవచించేవారు గాని, అద్భుతములు చేయువారు గాని, పరిశుద్ధాత్మ వరములు ఉన్నవారు గాని కొంత మట్టుకే ప్రయోజనకరం. అది కొంతకాలము మట్టుకే అది దాని పని జరిగిస్తుంది, అంతకాలముకు ఇది అవసరత లేదు అన్న సంగతి మనకిక్కడ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది పక్క అధ్యాయంలోనే. ముందుకెళదామంది. పూర్ణమైనది వచ్చినప్పుడు 10వ వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంటే మీదున్నవి ఏంటివి? ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, లోకజ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఎందుకంటే నెక్స్ట్ వచనం చదవండి. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. దశ ఎప్పుడైతే మారిందో ఆ కార్యక్రమాలు కూడా మారిపోతాయని చెప్పాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంతకీ పూర్ణమైనది వచ్చేటప్పటికీ ఈ పూర్ణము కాని అసంపూర్ణమైనవి ఇవన్నీ ఏవి? ప్రవచనాలు, భాషలు, స్వస్థతలు, వరాలు ఇవన్నీ ఏమైపోతాయని చెప్తున్నాడు మీదని? నిలిచిపోవును అన్నాడు. ఎప్పుడు నిలిచిపోయాయి? పూర్ణమైనది ఎప్పుడు వచ్చింది అని మనం ఆలోచిస్తే ఇంతకీ పూర్ణమైనదంటే ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక, మరలా మనం బైబిల్లో అడుగుతున్నాం ప్రశ్న, పూర్ణమైనది ఏంటయ్యా అని బైబిల్ని అడిగితే తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 15వ వచనం దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరచి అండర్లైన్ చేయమని కోరుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునయ్యున్నది. అంటే దేవుని వాక్యము పరిపూర్ణమైనది అని చెప్పాడు ఇక్కడ. ఆ వాక్యంలో యేసుక్రీస్తు లోకానికి వచ్చి లోకాన్ని రక్షించే కార్యక్రమం అని అంటున్నాడు ఇక్కడ. అంటూ ఇంకా మనం ముందుకెళ్ళిపోతే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి పుస్తకం కదండి ఇది, చివరి పుస్తకం. 66 పుస్తకాలు, అందులో 66వ పుస్తకం. 66వ పుస్తకంలో 22వ అధ్యాయం చివరి అధ్యాయం. చివరి అధ్యాయంలో చివరి మాటలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముందు, థ్యాంక్స్ చెప్పే ముందు అపోస్తలుడైన పౌలు 22, 18, 19 వచనాల్లో ఒక మాట, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా. అంటే ఏది కలపొద్దు అన్నాడంటే అది పూర్ణమైంది అని అర్థం అండి.
66వ పుస్తకం రాస్తూ ఏది కలపొద్దు అన్నాడంటే ఇది పూర్ణం అయిపోయిందని అర్థం. కిందకు వచ్చేసరికి 19వ వచనంలో ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల, చూసారా, ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. 66 పుస్తకాలు కూడా దేవుని మూలంగా, దేవుని ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికారు. ఈ పలికిన 66 పుస్తకాలలో 66వ పుస్తకం 22వ చివరి అధ్యాయం చివరి వచనాలకు వచ్చేసరికి అంటున్నాడు, ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు అన్నాడు. అంటే పూర్ణం అయిందనా లేదనా ఆలోచించండి. పూర్ణం అయిపోయిందండి. ఏమండి, నేను నేర్చుకున్న బైబిల్ అండి ఇది. బైబిల్ పూర్ణం అయిపోయింది. జాగ్రత్తగా వినండి. ఇది మీకు కథలుగా ఉండదు. పాఠాలు ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉంటాయండి. లెక్కలు చూడండి, ఎప్పుడు కష్టంగానే ఉంటాయండి. మరి ఈజీగా కథలాగా చెబితే అది మీకు అర్థం కావండి. మీరు కొంచెం మనస్సు పెట్టాలి. మనస్సు పెట్టి ఆలోచిస్తే బైబిల్ పూర్ణమైపోయిందని అర్థమైపోతుంది. మరి పౌలు గారు రాసినప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవన్నీ ఆగిపోతాయన్నాడు. అంటే భాషలు ఆగిపోవాలి, ఆలోచించండి, స్వస్థతలు ఆగిపోవాలి, ప్రవచనాలు ఆగిపోవాలి, చూసారండి, వరాలన్నీ ఆగిపోవాలి అంటున్నాడు. ఎందుకంటే పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా చేశాను, పెద్దవాడినయ్యాను, పిల్లవాని చేష్టలు మానివేశాను. ఎందుకంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అయిపోద్ది, ఆగిపోతాయన్నాడు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము. ఇప్పుడు వద్దామండి ఇప్పుడు అక్కడికి. పౌలు చేత దేవుడు 11వ వచనంలో బాగా వినండి. అపోస్తలుడైన పౌలు యేసు వెళ్లిపోయిన తరువాత మహా కార్యక్రమాలు, ఇన్ని వరాలండి. ఇతనికి ఎన్ని వరాలు ఉన్నాయో తెలుసండి? స్వస్థత వరం, దర్శన వరం. నిజంగా అండి, ఇతనికి లేని వరం ఏముందండి చెప్పండి? నాకు ఎన్నో వరాలు ఉన్నాయన్నాడు ఆయన. ఈ అపోస్తలుల కంటే నేను ఇందులోనూ తక్కువ వాడిన కాను అన్నాడు ఆయన పట్టపత్రికలో, 2వ పత్రికలో. ఇప్పుడు ఇది ఆలోచిస్తుంటే 11వ వచనంలో దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి రోగాలు. ఏమండి, అలాంటి మహనీయుడండి అపోస్తలుడైన పౌలు, శక్తివంతుడండి. ఇప్పుడు మంచి పాయింట్ వేస్తాను, మీరు ఆలోచించండి. మంచి పాయింట్. ఏమండి, బైబిల్ ఏదో కథల పుస్తకంలో చదవకండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద పజిల్. ఇది మామూలుగా పైన చదివే వాళ్ళకి ఇది అర్థం కాదండి. బైబిల్ ప్రసంగాలు చేయటానికి చదివేవాడికి అస్సలు అర్థం కాదండి. ఎదుటివాడిని ఆకట్టుకుందాం అనుకుంటే అస్సలు అర్థం కాదండి. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైనది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడో ఒక సందర్భంలో మనం ఆలోచిద్దామండి. మరి 1 తిమోతి పత్రిక క్రీస్తు శకం 65లో రాయబడిందండి. మొదటి 100 ఏళ్లలోనే కదండి ఇవన్నీ జరిగాయి, వీళ్ళందరూ వచ్చారు. 65లో ఈ పత్రిక రాస్తూ తిమోతికి 5వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాస్తున్నాడో మీ కళ్ళతో చూడండి. క్రీస్తు శకం 65లో తిమోతికి పౌలు గారు ఏం రాస్తున్నారో చదవండి. ఇక మీదట తిమోతి నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షరసాన్ని కొంచెముగా పుచ్చుకో అన్నాడు. ఇక్కడ మీరు ఆలోచించాలండి. కడుపులో జబ్బు ఉందని, ఆ జబ్బు కోసం మాటి మాటికి వచ్చే ఈ బలహీనతల శరీర సంబంధమైన రోగాల కోసం ఏం తీసుకోమంటున్నాడంటే తన ప్రియ కుమారుణ్ణి ఆత్మీయంగా కన్న కుమారుడు తిమోతిని ఏమి తాగమంటున్నాడండి? కొంచెం ఇక మీదట నీళ్లే తాగక్క నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షారసాన్ని కొంచెంగా తీసుకో, అంటే మెడిసిన్ గా తీసుకో అంటున్నాడు. చూడండి, అంటే నేను ప్రశ్నేస్తాను, మీరు ఆలోచించండి. అతనికి దేవుడు అతని చేత విశేషమైన అద్భుతములు చేయిస్తున్నప్పుడు అతని శరీరానికి తగిలిన చేతి గుడ్డలు గాని నడికట్టులు గాని రోగుల యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ రోగాలు వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నాయని చెప్పిన ఈ మాటలలో మరి తిమోతికి
తనకు ఏదైనా గుడ్డ తన శరీరానికి తగిలించి ఎవరి చేతైనా ఇచ్చి పంపిస్తూ, కుమారుడైన తిమోతి, నీ కడుపు జబ్బు నిమిత్తము నా శరీరమును కంటించిన ఒక చేతి గుడ్డను ఎఫ్ఎఫ్పరగతితో పంపుతున్నాను, ఇంకెవరితోనైనా పంపుతున్నాను, ఒకసారి నీ శరీరానికి అది తగిలించుకుంటే నీ రోగం పోద్ది అని అన్నాడండి. మనం ఆలోచించాలండి, మనం ఆలోచించాలి. ఇది పెడితే నమ్మేస్తామండి. చూసారా, ఇప్పుడు నేను బైబిల్ ఎలా చదివానో మీకు అర్థం అవుతుంది. నేనెందుకు ఈ బైబిల్ని ఎందుకు నేను ఇలా సాధించానో మీకు అర్థం అవుతుంది. ఈరోజు కష్టపడ్డాను. ఎందుకు కష్టపడ్డానో తెలుసా? అస్తవ్యస్తమైన బోధలతో, బైబిలులో లేని, బైబిలు చెప్పని అస్తవ్యస్తమైన సందర్భాలను అమాయకులైన క్రైస్తవుల మీద చూపించి వాళ్ళ మనస్సులను చెరిచి తప్పు మార్గాన్న నిత్యాగ్ని దండనకు తీసుకువెళుతున్న కల్తీ దొంగ బోధకుల బారి నుండి కాపాడాలని తపస్సు చేశానండి. మీ మీద ప్రేమండి, మీ మీద ప్రేమ. పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించిన దేవుడు, అంటే స్వస్థతావరాలు పౌలు దగ్గర ఉన్నాయని మీరు అనుకుంటే, ఆ స్వస్థతావరాలు ఉన్న పౌలు తిమోతిని స్వస్థపరచకుండా ద్రాక్షారసం పుచ్చుకోమంటున్నాడు. ఎందుకు? బాగు చెయ్యలేడా? స్వస్థత ప్రార్థన లేదా? వరం ఏమైనా వదిలేసిందా? పోనీ గుడ్డ ఏదైనా అతని శరీరానికి అంటిస్తే, పంపిస్తే అక్కడ స్వస్థత జరగకపోవటం వలన ద్రాక్షారసం ఏమైనా తీసుకోమంటున్నాడా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచించలేదండి. నేను ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకు తిమోతిని బాగు చేయలేకపోయాడు పౌలు? ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో జరిగింది. అతని శరీరానికి తగిలిన గుడ్డలే రోగుల యొద్దకు తీసుకువెళితే స్వస్థత పొందగా లేనిది. ఆత్మీయంగా కన్న కుమారుడని తిమోతి కడుపు జబ్బుతో బాధపడుతుంటే ద్రాక్షారసం తీసుకోమంటున్నాడు. అంటే ఏమైంది ఆయన దగ్గరున్న స్వస్థత వరం? 64లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాస్తున్నాడండి పౌలు. క్రీస్తు శకం సుమారు 64లో 2వ అధ్యాయం 25 నుంచి 30 వచనం వరకు చూడండి పిల్లలారా. వాస్తవాలు వ్రాయబడినవి. బైబిల్లో స్వస్థతలు ఉన్నాయి కనుక స్వస్థతలు చేసేస్తున్నారు అంటున్నాడు. అది న్యాయం అండి అది. మరి పౌలు ఎందుకు స్వస్థత చేసిన వాడు ఎందుకు అలా చేయడం మానేశాడు? అది ఇప్పుడు ఆలోచించారా? స్వస్థత చేసిన పౌలే ఎందుకు స్వస్థత ఆపేశాడు? ఎందుకు స్వస్థత చెయ్యలేకపోతున్నాడు? దీనికి ఏదైనా రీజన్, కారణం ఏమైనా ఉందని ఏ రోజైనా ఈ భక్తులు చదువుతున్నారా? స్వస్థత భక్తులు, విదేశాల నుంచి స్వస్థత భక్తులు, స్వదేశాలలోనూ స్వస్థత భక్తులు, ఎక్కడ చూసినా స్వస్థత కోటాలే. అంతే. శరీరానికి సంబంధించిన రోగాలను తీసే బాధలోనే ఉన్నారు తప్ప, ఆ శరీరం అనేది 3 నాళ్ళ ముచ్చటగా నేల రాలిపోతే ఆ లోనున్న శాశ్వతమైన ఆత్మ అనంతమైన భయంకర లోకానికి చేరిపోతుందన్న బాధ ఈ దొంగ స్వస్థ బోధకునికి ఏమైనా ఆలోచన వచ్చిందండి బాధ? మీరేమైపోతే వాడికండి, వాడు మాత్రం గొప్ప డబ్బున్నవాడు కావాలి. ఒకడు ప్రార్థన చేస్తే, అయ్యగారు ప్రార్థన చేస్తే 200, అమ్మగారు ప్రార్థన చేస్తే 100, కొడుకు ప్రార్థన చేస్తే 25, కోడలు ప్రార్థన చేస్తే 10 రేట్లు కూడా ఉన్నాయి చాలా మందిలో. తెలుసండి ఈరోజు ఎలాంటి తయారైపోయారంటే, అయ్యగారు ప్రార్థన చేస్తే ఒక రేటు, అమ్మగారు ప్రార్థన చేస్తే ఒక రేటు, యువరాజు గారు ప్రార్థన చేస్తే ఒక రేటు, కోడలు గారు యువరాణి ప్రార్థన చేస్తే ఒక రేటు. ఇదేంటండి? అమాయకులైపోయారండి మీరంతా అమాయకులైపోయారు. ప్రపంచాన్ని ప్రశ్నిస్తే గజగజలాడిపోతున్నారండి. విదేశాలలో గజగజలాడిపోతున్నారు. ఎందుకురా మా దేశాన్ని పాడు చేస్తున్నారు? తప్పుడు బోధలతో అమాయకులైన మా ప్రజలను ఎందుకురా మీరు వచ్చి పాడు చేస్తున్నారు? నిలదీస్తే పారిపోతున్నారు.
పారిపోతున్నారు వీళ్ళంతా. చదవండి ఫిలిప్పీ పత్రిక 2:25 నుండి. మరియు నా సహోదరుడు జత పనివాడు నా తోటి దేవుని సేవలోని యోధుడు మీకు దూత నా అవసరానికి ఉపకరించిన వాడైన ఎపఫ్రొదితు అనే భక్తుడు మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకున్నాను. కానీ అతడు రోగి అయిపోయాడు, పేషెంట్ అయిపోయాడు, జబ్బు వచ్చేసింది అతనికి. అతను రోగి అయిపోయాడు, అతను పేషెంట్ అయిపోయాడు, అది అని మీరు విన్నారు. అందువల్ల నేను ఏం చేశానంటే అతడు మిమ్మల్ని అందరినీ చూడాలని అపేక్ష కోరికతో ఉన్నాడు. అయితే నేనేం చేశానో తెలుసు, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను గాని దేవుడు అతనిని కనికరించెను. అతనిని మాత్రమే కాక నాకును దుఃఖము మీద దుఃఖమును కలుగకుండుటకై నన్నును కనికరించాను. ఇదేంటండి, ఎపఫ్రొదితు రోగి అయి మంచం పడితే ఇతనికి ఎందుకు దుఃఖం మీద దుఃఖం వచ్చేయాలి అపోస్తలుడైన పౌలుకి? నా కుమారుడు అయినట్టు ఎపఫ్రొదితు యేసునామమున లే అనలేకపోయాడా? ఇప్పుడు అంటున్నారు వీళ్ళు, అపోస్తలుడు పౌలు కంటే మహాభక్తులు దిగారు ఇప్పుడు. ఇక మీకు స్వస్థత కావాలంటే బై పోస్టు, ఈమెయిల్ ఎలాగైనా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు. ఏంటండి, మొదటి శతాబ్దంలోనే మహాసేవకుడైన ఎపఫ్రొదితు తోటి యోధులుగా అపోస్తలుడైన పౌలుతో ఉన్నవాడు రోగగ్రస్తుడై మరణాన్ని పడి చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే నేను అతని దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే దేవుడు అతనిని బాగు చేశాడు. నాకెంత ఆనందం వచ్చింది. నేనే ప్రార్థన చేసి స్వస్థతా వరం ఉన్నవాడిని లేపానన్నాడా? లేదండి. రెండో తిమోతి ఇంకొక ఇన్సిడెంట్ చూస్తారా? ఇంకొక ఇన్సిడెంట్ చూడండి. బైబిల్ నమ్మండి, మనుషులు నమ్మకండి, బైబిల్ నమ్మండి. ఇక్కడ మన వాళ్ళు క్రైస్తవులు ఎలా తయారంటే వాళ్ళ అయ్యగారు ఏమనంటే వీళ్ళు బాధపడిపోతారు. యేసుప్రభు నిన్నైనా తిట్టండి, వాళ్ళేం పట్టించుకోరు. యేసుప్రభు నిన్నైనా తిట్టండి, వాళ్ళు పట్టించుకోరు. బైబిల్ని సిద్ధి పడేయండి, బైబిల్ నమ్మకపోయినా వాళ్ళు ఏం పట్టించుకోరు. కానీ వాళ్ళ నమ్ముకున్న పెద్దయ్య గారిని మాత్రం ఏమని అంటే మాత్రం భరించలేరు. ఎందుకంటే వాడే దేవుడు వీళ్ళకి, వాడేనండి వీళ్ళకి దేవుడు. చూడండి ఇప్పుడు 2 తిమోతి 4:20 చూడండి. ఎరస్తు కొరింథులో నిలిచిపోయిన 2 తిమోతి 4:20 అండర్లైన్ చేయండి. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయినందున అతనిని మిలేతులో విడిచి వచ్చి తిని, రోగి అయినందున మిలేతు ద్వీపంలో విడిచిపెట్టి వచ్చేశాను. ఇదేంటండి, ప్రభు అయిన యేసు నామమున స్వస్థతా వరము కలిగిన నేను నిన్ను లేపుచున్నాను లే అని వెనక్కి తీసుకుపోవచ్చు కదా. ఇతను కూడా రోగం నుంచి తీసేసి పరిశుద్ధాత్మ స్వస్థపరచు వరం పౌలుకు ఉందని మీరు ఇందాక చదివారు కదండి. యేసు దేవుడు అతని చేత విశేషమైన అద్భుతములు చేయించారంటున్నాడు పౌలు చేత. మరి అలాంటి పౌలు త్రోఫీము రోగి అయినప్పుడు అతన్ని ఎందుకండి రోగం వచ్చిందని వదిలేసి వచ్చేసాడు? రోగం బాగు చేయలేదా? దీనికి కారణం ఏంటో తెలుసా? అప్పటికే అపోస్తలుడైన పౌలుకి స్వస్థత వరాలు ఆగిపోయాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే పౌలు ఈ పత్రిక రాసేటప్పటికే స్వస్థత వరాలు ఆగిపోయాయి అని చెప్తుందండి బైబిల్. స్వస్థత వరాలు ఆగిపోయండి. ఇప్పుడు వరం లేదండి, ఎవ్వరికీ లేవు. మీరు ఎవరిని నమ్మకండి. కుమారుడు సునీల్ రానాయన, నా కుమారుడికి మొన్న కిందట సెప్టెంబర్లో జీపులో వెళ్తుండగా ఒక ట్రాక్టర్ గుద్దేయటం వల్ల చీకట్ అయిపోయిందండి.
ఇంకా సంవత్సరం కూడా కాలేదు. ఇంకా ఏమండి, పిడి సుందర్రావు ఒక సవాలు విసురుతున్నాడు. ఎంత చక్కటి వాక్యం బోధించాడో మీరు విన్నారా? మంచి వాక్యం బోధించాడు కదా, మంచి జ్ఞానాన్ని చెప్పాడు కదా బైబిల్. ఇతనికి భక్తి ఉందంటారా, విశ్వాసం ఉందంటారా? ఏమండి, ఇతనికి చెయ్యి ఇచ్చేయమనండి ఎవరినైనా. కనబడుతుంది కదా మీ ఎదురుగుండా. కడుపులో నొప్పి పోతే కుదరదు, తలలో కణితిపోతే కుదరదు. మీకు అర్థమైందా? కళ్ళ ముందు జరగాలి. ఇట్ ఈజ్ ఏ ఓపెన్ ఛాలెంజ్. ఒక సవాలు విసురుతున్నాను. ఈ పట్టణంలో ఎంతమంది స్వస్థత భక్తులు ఉన్నారో, అలాంటి దొంగ స్వస్థ భక్తులు నమ్మిన వారు ఎందరున్నా, ఎవరైనా సరే ప్రపంచంలో నా కుమారుడికి చెయ్యిస్తే నా బోధలు తప్పని వాడి కాళ్ళ కిందలు దూరిపోతానండి. నేను వాడి కాళ్ళ కిందలు దూరిపోతాను. లేదా నాతో తలపడమనండి, నా కాళ్ళ కిందెళ్ళి ఒక క్షణంలో దూర్చేసుకుంటాను నేనే. దొంగలండి వీళ్ళంతా. కూర్చున్నాయన దొంగలు. శృంగారం అనే దేవాలయంలో పుట్టుకతో కుంటివాడుగా ఉండి వచ్చేవాళ్ళ దగ్గర అడుక్కునే వాడికి యేసు నామాన్ని లే అంటే 7 వారాల తర్వాత లెగలేదండి. 7 వారాల తర్వాత లెగలేదు. వెంటనే దిగ్గున లేచి వెంటనే పుట్టుకతోటే కాళ్ళు లేనివాడు. ఎన్ని జరిగాయండి మహాసంగతులు దేవుని పిల్లలారా. అదండి పరిశుద్ధాత్మ వరం, స్వస్థత వరం. ఆ రోజు జరిగింది. ఈ రోజున్నవన్నీ దొంగలండి వీళ్ళందరూనూ. ఆగిపోయాయి వరాలు. ఈటీవీ 2 వాళ్ళు పట్టేశారు మొన్న. వాడి పేరేం పేరు తెలుసండి? మళ్ళా మామూలు పేర్లు కావు. అద్భుతరావు ఒకడు, విశ్వాసరావు ఒకడు. పేర్లు చూసారు అలాగున్నాయో. జీవజలాల గ్లాస్ ఖరీదంతా 500. ఇంతగా అందులో ఉన్న జీవజలం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? గోదావరి నీళ్ళండి. భూమిలో ఉన్న నీళ్ళండి అవి. ఆ నీళ్లు జీవజలాలని చెప్పి అమ్ముతున్నాడండి గ్లాస్ 500. ఇలాంటి బిజినెస్ చేస్తే అపోస్తులు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఏమండి సముద్రానికి వెళ్ళి, గరళీ సముద్రానికి వెళ్ళి మళ్ళా బోట్లు రెడీ చేసుకోరండి చేపలు పట్టుకోవటానికి. ఆ మాహితులు వీళ్ళకున్న జనరల్ నాలెడ్జీ లేదండి అపోస్తులకి. వీళ్ళకున్న మహాజ్ఞానం లేదండి అపోస్తులకి. 3.5 సంవత్సరాలు క్రీస్తుతో కూడా ఉండి నేను నడుస్తాను ప్రభు ఆ సముద్రం మీద అంటే యేసుక్రీస్తు రా పేతురు అన్నాడు. కళ్ళారా మహా సంగతులు చూసిన మహనీయులండి వాళ్ళు. ఏమీ వాళ్ళ కొరకు సంపాదించుకోలేదండి ఆయనతో ఉండి. ఆయన వెళ్ళిపోయాడో లేదో తినడానికి తిండి లేక బ్రతుకులు గడటమే కష్టమైన ఆ కాలంలో క్రీస్తుతో కూడా ఉన్నటువంటి శిష్యులండి చేపలు పట్టడానికి మరలా గలలీ సముద్రానికి వెళ్ళారండి. పవర్ ఒకప్పుడు ఉండి, పవర్ ఉన్నవాళ్లు చేసిన పనండి అది. వీడికి పవరు లేదు, పాడు లేదు. గ్లాస్ 500. దయ్యముల నుండి విడుదల నెంబర్ 1. చేతబడితో బాధపడుతున్న వారికి చేతబడి నుండి విడుదల నెంబర్ 2. వివాహము జరగని వారికి ప్రార్థన ద్వారా వివాహము జరుగుట నెంబర్ 3. శాంతి లేని వారికి శాంతి కలుగుట నెంబర్ 4. వ్యాపారం అభివృద్ధి లేని వారికే వ్యాపారం అభివృద్ధి పొందుట నెంబర్ 5. ఎయిడ్స్ రోగులకు రక్తం మారిపోయిన వారికి రక్తం బాగుపడుట నెంబర్ 6. చర్మవ్యాధి గల వారు స్వస్థపరచబడుట నెంబర్ 7. దగ్గు, ఆయాసం, వగర్పు కలిగిన వారికి బాగుపడు నెంబర్ 8. నెంబర్ 9 ఇప్పుడు కిడ్నీలో రాళ్లు తొలగిపోవుట, గుండె జబ్బు గల వారు బాగుపడుట నెంబర్ 10. ఇల్లు వదిలిపోయిన వారి తిరిగి తమ ఇంటికి రావటం నెంబర్ 11. పరీక్షలలో తప్పిపోయిన వారు తిరిగి మంచి మార్కులతో పాస్ అగుట నెంబర్ 12. బాకీలు తీర్చలేని వారు బాకీలు తీర్చుట నెంబర్ 12 అది. నెంబర్ 13. బాకీలు పోగొట్టుకున్న వారు తిరిగి బాకీలు రాబట్టుకునుట నెంబర్ 14. అజీర్ణము, బీపీ, షుగరు వ్యాధిగ్రస్తులు బాగుపడటం.
క్రైస్తవులు ఏమనుకుంటారండి చూసి? ఈ ఎంబీబీఎస్ చదువులు అందరూ ఏమనుకుంటారు? ఈ లేటరా నాటు వైద్యులకు దరిద్రులు మాకు తగులుకున్నారు వీళ్ళు. వీళ్ళెవరు? క్రైస్తవ భూత వైద్య బాబా సంతతే. వీళ్ళెవరనుకుంటున్నారు? వీళ్ళు అన్ని మతాలలో ఉన్నట్టుగా ప్రజలను దోచుకు తింటున్న దోపిడి దొంగలలో క్రైస్తవులలో కూడా ఉన్నారండి ఆ కేడర్కి చెందిన వాళ్ళు. దేవుని పిల్లలారా, ఇది నేను వాస్తవాన్ని బైబిల్ ప్రకారంగా చెప్తున్నానండి. పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించిన దేవుడే తిమోతిని స్వస్థపరిచేటప్పటికీ పౌలు దగ్గర వరం పోయిందండి. ఎఫ్రదీతును బాగు చేయాలనుకునేటప్పటికే ఆయన దగ్గర వరం పోయిందండి. త్రోఫిమును బాగు చేయాలనుకున్నప్పటికే ఆయన దగ్గర వరం పోయిందండి. వరాలు నిలిచిపోయాయండి సోదర సోదరీమణులారా, వరాలు నిలిచిపోయాయి. మరో గమ్మత్తు అయిన సంగతి చెప్పమంటారా? ఏమండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 15-16 వచనాలు దయచేసి చూడండి. మంచి వచనం అండర్లైన్ చేసుకోండి. ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి. ఈ వచనాలు చదివి కదండి ఆ స్వస్థతలు ప్రారంభిస్తారు. పోనీ ఆ వచనాలలో ఉన్నట్టుగా స్వస్థత ఏవైనా చేస్తున్నారేమో ఒకసారి చూడండి. రీసెర్చ్ చేశానండి, నేను రీసెర్చ్ చేశాను. బైబిల్లో వీళ్ళందరినీ దగ్గర పెట్టుకుని రీసెర్చ్ చేశాను. 12వ అధ్యాయము మత్తయి సువార్త 15-16 వచనాలు. యేసు ఆ సంగతి తెలుసుకొని అతడి నుండి వెళ్లిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచను. అందరినీ బాగు చేసేసాడండి. వచ్చిన వాళ్ళందరినీ బాగు చేసేసాడు. ఏమండి, ఏ మీటింగులోనైనా వచ్చిన వాళ్ళందరూ బాగుపడి వెళ్తున్నారా? వెళ్ళరు. ఏం బాబు ఏమైందంటే మల్లవరం కూడా రమ్మన్నారండి. ఇక లాభం లేదు, మీటింగులు 3 రోజులని తిన్నగా వీళ్ళు ఏం చేశారంటే స్వస్థత శాలలు, హాస్పిటల్స్ ఎలాగైతే వెలిసాయో స్వస్థత శాలలు మొదలెట్టేశారు. ఇంకా స్వస్థత కళాశాలలు, స్వస్థత విశ్వవిద్యాలయాలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ. ఇంకా అలా చదువుకోవడమే. రోగాలతో వచ్చిన గొలుసులతో కట్టేసి అక్కడ పడేస్తాడు. ఎలాగయ్యారో చూడండి. వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు ఆయన. వచ్చిన కొందరినైనా స్వస్థపరుస్తున్నారు వీళ్ళు ఈ వాక్యాలు చూపించి. ఒక్కడనైనా. లూకా సువార్త 4వ అధ్యాయం 40వ వచనం చూడండి. యేసు ప్రభు ఏం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. పోనీ ఈ వాక్యాలు చెప్తున్న వాళ్ళు ఈ వాక్యములో ఉన్నట్టుగా చేస్తున్నారా కూడా మీరు చూడాలండి, అడగాలండి. మీరు గొంతు విప్పకపోతే క్రైస్తవ సమాజం పాడైపోద్దండి. లూకా సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. సూర్యుడు అస్తమించుచుండగా నానా విధములైన రోగముల చేత నీవు పీడింపబడుచున్న వారు ఎవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఆ యేసు యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆ యేసుక్రీస్తు వారిలో ప్రతి వాని మీద తన చేతులు పెట్టాడు. ప్రతి వాని మీద చేతులు పెట్టి వారిని స్వస్థపరిచాడు. మరి వీళ్ళేం చేస్తున్నారండి? అంత టైం ఎక్కడ తెలకి? రోగాలున్న వాళ్ళందరూ నిలబడండి అంటాడు. చూడండి, ఇది టెక్నిక్. ఇది అందరు నిలబడతారు. రోగాలు ఉన్నవాళ్ళు నిలబడగానే మీకు ఎక్కడ రోగం అక్కడ మీ చెయ్యే పెట్టుకోండి అంటాడు. నా చెయ్యి పెట్టను, నా చెయ్య మీ నెత్తి మీద పెడతాను, లేదా నీ జోబి మీద పెడతాను, లేదా నీ డబ్బుల మీద పెడతాను. ఏమంటాడండి? కడుపు నొప్ప కడుపు చేసుకో, బుర్ర నొప్ప బుర్రమ చేసుకో, నడుము నొప్ప నడుమ చేసుకో. అసలు బైబిల్లో ఉందండి అది? బైబిల్లో ఉందా? ఎవడో దిక్కుమాలిన వాడు ఒక తెల్లోడు వచ్చి ఈ మాయగారడీ చేస్తే ఈ నల్లోడు కాపీ కొడతాడంట పేల్మని. వెంటనే కాపీ చేశాడనమాట. అన్ని దిగుబడే కదా ఇంపోర్టెడ్. మేడ్ ఇన్ ఇండియా అంటే ఎవరికి నచ్చదు. ఏదైనా మేడ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఏదైనా తయారైన వస్తువు కొంటాడండి. బాబు మన దగ్గర విదేశీ గూడ్స్, ఫారెన్ గూడ్స్ ఏమైనా ఉన్నాయంటాడు. అవి ఢిల్లీ సెటిల్ సంగతి నీకు తెలీదు. మేడ్ ఇన్ జపాన్ పెన్ అంటే పండగ మనకి. మేడ్ ఇన్ జపాన్ టీవీ అంటే పండగ, అంతే కదండి. మేడ్ ఇన్ ఇండియా అనగానే ఎందుకు వీడికి డౌట్? ప్రతి వాని మీద చేతులుంచక వారు స్వస్థపడ్డారు. మరొక అద్భుతమైన సంగతి చెప్పమంటారా?
ఏమండి, స్వస్థపడే వాడికి అన్ని సందర్భాల్లో విశ్వాసం ఉండనవసరం లేదండి. మన మాయబోధకులు ఏం చేస్తారంటే దొంగ భక్తులు, ఒకళ్ళు బాగుపడలేదనుకోండి ఏమంటారు తెలుసా, నీకు విశ్వాసం లేదయ్యా. చూసారా ఎవరి మీద పడిపోయింది నిన్న మళ్ళా? ఏంటి మళ్ళీ ఎవరి మీద పడిపోయింది నింద? బాగుపడిందంటే ఈడు గొప్పతనం, బాగుపడకపోతే నీకు విశ్వాసం లేదని చెప్తాడండి. ఏమండి బైబిల్ చెప్తుంది, బాగుపడినా మనం యేసు కాలంలో ఉంటే నీకు కొన్ని సందర్భాల్లో విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, నువ్వు బాగుపడిపోతావు. చూస్తారా ఒకసారి బైబిల్ చూడండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. మీకు విశ్వాసం ఉండనవసరం లేదండి బాగుపడడానికి, విశ్వాసం ఉండనవసరం లేదు అన్ని సందర్భాల్లో. శృంగారం అనే దేవాలయానికి పేతురు యోహాన్లు వెళుతున్నారు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మూసుకొని పోబడుచున్నాడు. గబగబా చదవాలి. వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యముంచాడు. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాడు. వెండి దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది అనుకొని చూస్తున్నాడు. వాడికి విశ్వాసం లేదు, ఏమీ లేదు. యేసుప్రభు నమ్ముతున్నావా అని అడగలేదండి. మరలా వీళ్ళు యేసుప్రభు నమ్ముతున్నావా అని కూడా అడగలేదండి. ఆడు బంగారం కావాలి ఏమని ఇస్తారేమో అడుక్కుంటున్నాడు కదండి, ఏమని కొక్కుర్తి పడుతున్నాడు ఏమని ఇస్తారేమో అని. ఇదిగో మా దగ్గర ఏమి లేదయ్యా, వెండి లేదు బంగారం లేదు, నజరేయుడైన యేసు నామాన్ని నడు కుడిచే పట్టుకొని లేపేశారు. వాడు గెత్తేస్తున్నాడు. అంటే విశ్వాసం ఉందండి వాడికి అక్కడ. శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకతో కుంటివాడైన వారికి విశ్వాసము ఉన్నదా లేదా? విశ్వాసము లేదు, ఆయన స్వస్థపరిచారు వాళ్ళు. దిస్ ఇస్ బైబిల్. ఇంకొక ఇన్సిడెంట్ చూస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 12-13. స్వస్థతలనే వాళ్ళు ఈ వచనాలను చూపించి జనాలను మాయ చేస్తున్నారండి, గారడీలు చేస్తున్నారు వీళ్ళంతా. యోహాను సువార్త 5వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూడండి. వారు నీ పరిపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడు? చూడండి, యేసుప్రభు వాడిని బాగు చేస్తే వాడు బాగుపడిపోయిన తర్వాత పరిపెత్తుకొని బయటకు వచ్చేసాడు. బాగుపడిపోయిన దగ్గరికి వీళ్ళందరూ వచ్చి ఏమడుగుతున్నారంటే, నీ పరుపెత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడు ఎవడు అని అడిగితే వాడెవడరు చూడండి. ఆయన ఎవరో మా బాగు స్వస్థత పొందిన వాడికి తెలియలేదు. నాకు తెలీదయ్యా అన్నారు. ఏంటి నీకు తెలీదా? మాకు తెలీదు. నీ పరుపెత్తుకొని నడువని నిన్ను స్వస్థపరిచిన వాడెవడో నీకు తెలీదా? తెలీదురా బాబు అన్నాడు. తెలియకపోయినా, నిన్ను స్వస్థపరిచే వారెవరో నీకు తెలియకపోయినా నువ్వు బాగుపడిపోతావు అన్నాడు బైబిల్లో. పవర్ అంటే ఇదండి. వీళ్ళేమని మాయ మాటలు చెప్తారండి. నువ్వు బాగుపడకపోతే, నీకు రోగం పోకపోతే నీకు విశ్వాసం లేదని నీ మీద ఒక అబద్ధపు ముద్ర వేస్తున్నారు. బాగుపడితే నేనే బాగు చేశానని నోట్లో మైక్ తోసేసి చెప్పమంటాడు. చెప్పు. కొంతమంది మీరు పత్రికలు చూస్తుంటారు, వాడి మ్యాగజైన్ నిండా ఏం చేశాడో ఉంటాయండి. దాని నిండా అన్ని రోగాల నుంచి బాగుపడినోడు ఫోటోలే. అవసరం అది అవసరమా అదంతా? ఏమండి 9వ అధ్యాయం 35-36 యోహాను సువార్త చూడండి. మీరు చదివిన బైబిలులో ఏముంది, మీరు చూస్తున్న ఈ సమాజంలో ఏం జరుగుతుంది, నా క్రందన అర్థం చేసుకుండరా, నా గర్జనలో వేదన అర్థం చేసుకోండి. క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న దొంగ బోధకుల జాబితాను ఈ వ్యవస్థ నుంచి కడిగేయాలి, తీసేయాలి. లేకపోతే క్రైస్తవ్యం బాగుపడదు కదా. ప్రక్కనున్న మరో అన్య జనాంగాన్ని నువ్వు బాగు చేయలేవు. నువ్వు నాశనం అయిపోతావు, ప్రక్కనే నాశనం చేస్తావు. యేసు ఎంత గొప్పవాడో, బైబిల్ ఎంత గొప్పదో ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచం గద్దనీయకుండా వీడు మాయ గారడీలతో, మాయ మోసాలతో జనాన్ని మభ్యపెట్టి మోసగిస్తుంటే చూసిన వాడు చీతూ అంటున్నాడు మనల్ని. యోహాను సువార్త 9వ అధ్యాయం 35-36 గుడ్డివాడి గురించి ఏం చెప్తున్నాడో చూడండి ప్రియులారా. పరిసయ్యులు ఆ గుడ్డివాడిని వెలివేసిరని యేసు విని ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్లి, నీవు దేవుని కుమారుని యందు
విశ్వాసం ఉంచుచున్నావని డైరెక్ట్ గా యేసుక్రీస్తు వారే గుడ్డివాడిని అడిగాడండి. అప్పుడు కళ్ళు వచ్చేసాయి ఇతనికి. అప్పుడు అతనేమంటున్నాడు గుడ్డివాడు? అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరండి? మీరు అలాగ అంటున్నారు. నన్ను బాగు చేశాడు అంటున్నారే, ఆయన ఎవరో నాకు తెలీదు. నేను ఆయన నమ్మలేదు, కానీ నాకు కళ్ళు వచ్చాయి, నేను బాగుపడిపోయాను. బైబిల్లో ఉన్నది చూడండి, విశ్వాసము లేకపోయినా అన్ని సందర్భాలలో నీకు నమ్మిక అన్ని సందర్భాల్లో ఉండని అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నీకు విశ్వాసం అవసరం లేకపోయినా స్వస్థత వరమున్న భక్తుడు తప్పనిసరిగా బాగు చెయ్యాలి. ఏమండి? 14వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు, ముగిస్తానండి, ఇంకా వెళ్ళిపోదురు కానీ. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 9వ వచనం. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు కుంటివాడిని అడుగుతున్నాడండి. స్వస్థత నొందుటకు విశ్వాసం ఉండేనని గ్రహించి, స్వస్థత వరం ఉన్నవాడికి ఎదుటివాడికి విశ్వాసం ఉందో లేదో తెలుసుకోగలడు. చదవండి వచనాన్ని, అండర్లైన్ చేయడం దాన్ని. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి. అడగాల, నీకు విశ్వాసం ఉందా అని? నీకు విశ్వాసం ఉందా అని అడగాల? నీకు వరం ఉంది కదా, మరి అది చెప్పలేవా నువ్వు? అవన్నీ రావండి. ఏమండి, పోనీ ఇంత జరిగిందండి. స్వస్థత పొందిన తరువాత బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి చూస్తారా? స్వస్థత పడే వాళ్ళకి ఏమని హెచ్చరిక చేసిందో ఒకసారి మత్తయి సువార్త 5:43 చూడండి. ఎవరైతే రోగాల నుండి బాగుపడ్డారో వాళ్ళకి బైబిల్ ఏం చెప్పింది, బైబిల్లో ఏం జరిగిందో మీ కళ్ళతో చూడండి. బైబిల్ 5వ అధ్యాయం మార్కు సువార్త 43వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. క్విక్. 5వ అధ్యాయం 43 మార్కు సువార్త. జరిగినది యాయిరు కుమార్తెతో, అధికారి కుమార్తెతో చెప్తాం. అధికారి కుమార్తె మరణం నుండి లేపాడండి యేసుక్రీస్తు. లేపాడండి, చనిపోయిన ఆమెను లేపేశాడు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించెను. ఇదిగో నేను మీ అమ్మాయిని లేపానన్న సంగతి ఎవరికి చెప్పకండి. ఇప్పుడు వీడేం చేస్తాడండి? మీ అమ్మాయిని తీసుకురండి, ఇలాగా స్టేజ్ మీద నిలబెట్టండి, మైక్ నోట్లో పెట్టేయండి. చెప్పమ్మా, చెప్పు చెప్పు. నేను ఇన్ని సంవత్సరం నుండి బాధపడుతుండగా వెంటనే అయ్యగారికి నేను ఉత్తరం రాశాను, అయ్యగారు రమ్మన్నారు, ఇదిగో నేను వచ్చాను, అయ్యగారు నా గురించి ప్రార్థన చేశారు, ఎంత కాలం నుండి నా కడుపులో ఉన్న గడ్డ పోయిందో అని గెంతుతుంది. అయిపోయింది. చెప్పాలా? అసలు చెప్పొద్దురా బాబు అని దేవుడంటే, నేను చెప్పిస్తానురా దేవుడా అని వీడు అంటున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయి చూడండి. మీకు అనుకూలంగా ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయి చూడండి. నేను వాళ్ళ మీద కిట్టక మాట్లాడుతున్నానండి. అనేక మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. 12వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త. ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఇదిగో లోకం మీదకి వెళ్ళిపోయి మీరు పరిగెత్తుకెళ్ళిపోయి యేసుప్రభు బాగు చేసేసాడని మీరు అందరూ బయటికి వెళ్ళి చెప్పారంటే విజయవాడ పట్టణం అంతా తిరగబడిపోయి పీడబ్ల్యూడీకి 2 సరిపోదు. కృష్ణానది దొడ్డుకి వెళ్ళిపోవాలి మనం అంతా. ఎందుకు? దేనికొస్తారు? యేసుప్రభు మాటలు విని ఆత్మలను రక్షించుకుని నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్లాలని కాదు వచ్చేది జనం. రోగాలు పోతాయి, ఇన్కమ్ మనకుంటుంది, డాక్టర్ ఫీజు మిగులుతుంది మనకి. నేను బాగు చేశానని ఎవరితో చెప్పొద్దంటున్నాడండి యేసుప్రభు. మరొకటి చదువుతారా మీరు? 8వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు, ఎవరితోని ఏమీ చెప్పకు సుమీ, నేను నిన్ను బాగు చేశానని ఎవరితోని చెప్పొద్దు. ఏమండి? మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకోండి,
వారికి ఖండితముగా స్వస్థపరిచిన తర్వాత అంటున్నా మాట్లాడి ఇవన్నీ మీరెవరితో చెప్పకండి. ఏమండి, ఇంత స్వస్థత మరి చేసిన తర్వాత ఆ మహనీయుడే ఎవరికో చెప్పొద్దంటే ఏ స్వస్థత చేయని వీడు అందరితోనూ చెప్తుండే ఎందుకండి? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? బైబిల్లో ఏముంది, సమాజంలో ఏం జరుగుతుంది, ఎక్కడ చూడండి స్వస్థత కోటాలు, స్వస్థత కోటాలు, స్వస్థత కోటాలు, స్వస్థత కోటాలు. ఈ మధ్యన పెద్దోళ్ళకి అటాక్స్ ఇచ్చామండి. పెద్దోళ్ళు ఉన్నారు, మీకు తెలుసు కదా వాళ్ళ సంగతి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారని వాళ్ళ పోస్టర్ మీద వేసి మొదలు పెట్టారు. ఇచ్చామండి వార్నింగ్ వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి మానేసి శాంతి మహోత్సవములకు ఇచ్చేసాడండి. సువార్త పండుగలను మార్చేసాడండి, టైటిల్ మార్చేసాడు. జాగ్రత్త, ప్రజల మధ్య ఏదో ఒక రోజు గొంతు చించుకొని సింహగర్జన చేస్తాను మీ మీద. బైబిల్లో లేనివి, బైబిల్ చెప్పనివి అమాయక జనాన్ని మోసగిస్తున్నారు మీరు. అందుకే మార్చేశారు. సువార్త స్వస్థత సభలను ఆ పెద్దోళ్ళు పెట్టడం లేదాళ్ళు. ఏం పెడుతున్నారు? శాంతి మహోత్సవములు, స్వార్థ పండుగలు. ఏటండి ఇదంతా? ఇంకొక మాట చెప్పండి, ముగించుకుందాం. 12వ యోహాను సువార్త 37 యేసుక్రీస్తు ఒపీనియన్ ఆయన మనసులో మాట చూడండి. 12వ యోహాను సువార్త 37వ వచనం. ఏమి యేసు మాటలు చెప్పి 12:37 యోహాను సువార్త. యేసు మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాక్కున్నాడటండి. ఏంటి, యేసు ప్రభు దాక్కున్నాడా? స్టేజ్ మీద మాట్లాడి నేను ఇలా కళ్యాణ మండపంలో దాక్కున్నాను అనుకోండి, నేను మాట్లాడతాను అన్ని మీకు అంతా వాక్యం చెప్పేసి నేను అదిగో ఆ కళ్యాణ మండపంలో దాక్కుంటాను అని వీళ్ళతో చెప్పేశాను, నేను అందులో దాక్కుంటాను అని. ఎందుకు దాక్కున్నానని ఆలోచించండి. ఎందుకు యేసు ప్రభు దాక్కున్నాడు? కిందకి చదవండి. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ప్రభు ఇంతవరకు విజయవాడ అంతటినీ బాగు చేసేసావు, దేవునికి స్తోత్రం. విజయవాడలో ఉన్న వాళ్ళందరినీ బాగు చేసేసావు, మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ దేవుని నమ్మం. ప్రభు మరొక విషయం, గుంటూరు వారు తరలి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, విజయవాడ అంతా బాగుపడిపోయింది కదండి. హాస్పిటల్ అన్నీ ఖాళీ అయిపోయాయి, నర్సింగ్ హోమ్లన్నీ ఖాళీ అయిపోయి రోగులందరూ బాగుపడిపోయారు, స్వస్థత పడిపోయారు అందరూను. ఇప్పుడు ఎవరు తరలి వస్తున్నారు? పక్కనున్న గుంటూరు ప్రజలు తరలి వస్తున్నారు అనగానే అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? దాక్కున్నారు వెళ్ళి. వాళ్ళెందుకు మళ్ళా ఇలాగ బాగు చేయించుకోవడానికి నన్ను వాడుకుంటున్నారు వీళ్ళంతే. నన్ను బాగు చేయించుకోవడానికి వాడుకుంటున్నారే తప్ప నేను దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని కుమారుడు నన్ను చెప్పటానికే ఈ స్వస్థతలు చేశానురా బాబు. మోషే వెళ్ళు, ఆ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళు, వాళ్ళ బాబు వెళ్ళు విడిపించాడు ఫరో దగ్గర నుంచి. అంటే నీకేంటి బాబు చల్లగా చెప్తా సీనాయి కొండ దగ్గర, నీకేం చదువు వెళ్ళు అంటావు. నేను వెళ్ళాను అనుకో, వాళ్ళు నన్ను జైల్లో పెట్టేస్తారు. ఆల్రెడీ ఒక మర్డర్ చేసి వచ్చేసాను ఇప్పుడు ఇక్కడికి, అంతే కదండి. మోషే మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, ఈజిప్ట్ మర్డర్ కేసులో ఇరుక్కొని ఏమంటే వచ్చేసి పారిపోయాడు కదండి. సీనాయి పర్వత ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ ఈయన కనబడ్డాడు. ఈయనగాడు మీతో కొంత డిస్కషన్ అయిపోయిన తర్వాత ఈయనేమంటున్నాడు, నువ్వు మరలా ఇళ్ళు నువ్వు పెట్టి వచ్చేవేటి, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు విడిపించు. నేనే విడిపోతాను బాబు, నేను కూనుకోరు నన్ను ముద్రేసింది ఈజిప్ట్ దేశం. ఇప్పుడు నేను అక్కడికి వెళితే దేవుడు నన్ను పంపాడంటే ఓరు బాబు నువ్వు కూనికోరుడు, నిన్ను దేవుడు పంపడవేట్రా అని ఈజిప్టియన్స్ అడగరు బాబు. మనాళ్ళు అడుగుతారు ఇశ్రాయేలీలు. వాళ్ళ సామాన్యులు కాదు, లాజికల్ పీపుల్ అంతానా. ఓహో అలాగా, ఏది ఆ కర్ర కింద పడాయన్నాడు, పడేసాడండి. పాము అయిపోయింది. పట్టుకో అన్నాడు కర్రని, మళ్ళా పట్టుకున్నాడు, మళ్ళా పాము కర్ర అయిపోయింది. ఇంకోటి చేయమంటావా, నీ చెయ్యి గుండె మీద పెట్టు అన్నాడు. గుండె మీద పెట్టాడు, మొత్తం లెప్పర్సి కుష్ఠరోగం వచ్చేసిందండి. చూసావా, ఇప్పుడు మళ్ళా చేయి మీద పెట్టు అన్నాడు, మళ్ళా పెట్టు, మళ్ళా నీ గుండె మీద పెట్టి చేయను అన్నాడు, మళ్ళా పెట్టాడు, కుష్ఠరోగం పోయిందండి. మరి నీళ్లు పారబోయి అన్న రక్తం అయిపోయిందండి.
వెళ్ళు, ఇవి చెయ్యు, నేను నిన్ను పంపానని అర్థం చేసుకుంటారు వాళ్ళు. నువ్వు చెయ్యి. ఇవి ఎందుకు చేయించాడు? ఇవి ఎందుకు చెయ్యమన్నాడు ఇశ్రాయేలీలకి? తరువాత మోషే చెప్పే మాటలు ఇశ్రాయేలీలు విని మోషే వెనకాతల రావటానికి. జాగ్రత్తగా వినాలి. తరువాత ఇశ్రాయేలీలు మోషే చెప్పిన మాటలు విని దేవుడు మీ పితరులకు వాగ్దానం చేసిన పాలుతేనులు ప్రవహించే దేశానికి 430 ఏళ్ల తర్వాత మీ కన్నీటి ప్రార్థనలు విన్న దేవుడు నన్ను నాయకునిగా పంపించాడురా. మీరు నన్ను నమ్ముతారో నమ్మరు అని ఈ కర్ర నీళ్లలో ముంచితే రక్తం అయిపోతుంది, ఈ కర్ర నేల మీద పడేస్తే పామైపోతుంది, ఈ చెయ్యి గుండె మీద పెట్టుకుంటే కుష్ఠరోగం వస్తుంది. ఈ అద్భుతాలు సూచక్రియలు నా చేత ఎందుకు చేయించాడు? మీరు నన్ను వెంటాడి నా వెనకే వచ్చి సినాయి కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని పుచ్చుకొని అక్కడి నుంచి అలా 40 ఏళ్లు మనం వెళ్ళిపోదాం పాలుతేరులు ప్రవహించే దేశానికి. మరి యేసుప్రభు అపోస్తుల చేత, ఈ ప్రవక్తల చేత, శిష్యుల చేత అద్భుతాలు ఎందుకు చేయించినట్టు? ఈ పరిశుద్ధాత్మ వరాలను ఎందుకు ఇచ్చినట్టు? క్లియర్ అయిపోద్దా? క్లియర్ అయిపోద్ది. చూడండి, ఈ రెఫరెన్స్ తో క్లియర్ అయిపోద్దా మీకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం అందరూ తీయండి. ఎందుకు ఇవన్నీ చేయించవలసి వచ్చింది దేవుడు? ఎందుకు ఇవన్నీ చేయించవలసి వచ్చింది? మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. వారు అపోస్తలులు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాళ్ళు చెప్పినది నమ్మాలి అంటే, అపోస్తలులు చెప్పినది నమ్మాలి అంటే ఏదో ఒక అద్భుతం చెయ్యాలి. కనుక నమ్మని వాళ్లకు చేసి చూపించారు. అంటే చూసి నమ్మే పరిస్థితి కల్పించారు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు విశ్వాసం ఎలా కలుగుతుంది? చూచి నమ్ముట వలన, వినుట వలన. విశ్వాసం ఈరోజు ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును. రోమ 10:17. వినుట వలన. ఏది వినుట వలన? వాక్యము వినుట వలన. చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అన్నాడు. ఒకరోజు ఈ మహాజ్ఞానం, ఈ పూర్ణమైనది రాలేదు గనుక అద్భుతాలు, వరాలు, సూచక్రియలు, మహత్కార్యాలు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. ఎప్పుడైతే పరిపూర్ణమైన ఈ గ్రంథం, ప్రకటన గ్రంథం పరిపూర్ణమైపోయిందో, ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు అని శాసనం చేశాడో, పూర్ణమైనది ఎప్పుడైతే వచ్చేసిందో వరాలు ఆగిపోయాయి, భాషలు నిలిచిపోయాయి, స్వస్థతలు ఆగిపోయాయి. మరి ఇప్పుడు ఎలాగండి స్వస్థతలు ఆగిపోతే? మీరు ప్రార్థన చెయ్యండి, అడగండి దేవుడిని. ఎయిడ్స్ అనుకోండి, దేవుడే తీసేస్తాడా? ఏం తీస్తాడండి? ఇప్పుడు సునీల్కి చేయబోయిందండి భక్తుడు, మరి కన్నీటి ప్రార్థన చేస్తే చేయి పొడుగైపోద్దా? రాదండి. ఇంకా రాదు. నీ కాలు పోయినా, నీ చెయ్యి పోయినా, నువ్వేం పోయినా, శరీరంలో ఉన్న 60 సంవత్సరాల్లో శరీరమే రాలిపోయినా ఆత్మను మాత్రం నిత్య జీవానికి నడిపించటానికి ఈ వేద గ్రంథంలోని సత్యాలను మాత్రం స్వీకరించక తప్పదు. దేవుని పిల్లలారా, ఆగిపోయాయి స్వస్థతలు, లేవు. వరాలు ఆగిపోయాయని పౌలు తిమోతిని స్వస్థపరచలేకపోయాడు. వరాలు ఆగిపోయినందుకు పౌలు ఎపఫ్రొదితును బాగు చేయలేకపోయాడు. వరాలు ఆగిపోయినందుకు పౌలు త్రోఫీమును బాగు చేయలేకపోయాడు. ఆయన శరీరానికి తగిలిన గుడ్డలే రోగులను స్వస్థపరిచిన ఆ కాలంలోనే, అనతి కాలంలోనే వరాలన్నీ నిలిచిపోయాయి. పూర్ణమైనది వచ్చినది గనుక, పూర్ణము కానిది నిరర్ధకమైనది. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తరువాత పిల్లవాని చేష్టలు ఆగిపోయాయి. పరిపూర్ణమైన దేవుని వాక్యము వచ్చినది గనుక ఆత్మను రక్షించుటకు ఆలోచించుకో గాని శరీరాన్ని కాపాడుకోవటానికి ఆలోచించుకో.
అనేకమైన అద్భుతములు చేసిన యేసుక్రీస్తే ఈ మనుషులు క్రీస్తు చేత స్వస్థత చేయించుకోవడానికి వచ్చారే తప్ప యేసు మాటలు వినటానికి రాలేదని, ఇంతమందిని స్వస్థపరిచిన యేసే జనాన్ని చూసి దాక్కున్నాడని మీరు బైబిల్లో చదివారు. కేవలం ఆరోగ్యం కోసం దేవుడి దగ్గరికి వచ్చిన వీళ్ళు నిజంగా క్రైస్తవులేనా? వాడు నిజంగా దేవుడిని నమ్మేవాళ్లేనా? ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము జరిగించువారే పరలోక రాజ్యములో ప్రవేశించుదురు. కాని అనేకులు ఆ దినమందు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున, మత్తయి సువార్త 7:22 నుంచి అండి, మేము నీ నామమున ప్రవచింపలేదా? మేము నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? మేము నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని మీరు చెప్పుతారు. అప్పుడు నేనేమంటానో తెలుసా? మిమ్మును ఎన్నడను ఎరుగను. ఇదేంటండి? ఆయన నామాన్ని అద్భుతాలు చేసిన వాళ్ళని ఎరుగడా? ఆయన నామాన్ని ప్రవచించిన వారిని ఎరుగడా? ఆయన నామాన్ని దయ్యములను వెళ్ళగొట్టిన వారిని ఎరుగడా? ఎరుగడు. అక్రమము చేశావు. స్వస్థతలు ఆగిపోయినా, వరాలు ఆగిపోయినా, ఉన్నాయని ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు తప్పుడు బోధలు, తప్పుడు సంగతులు చెప్పి అక్రమ మార్గాన్ని నడిపించిన నువ్వా? ఎవరో నాకు తెలీదు. గెట్ అవుట్. చూడండి కిందనుంది, నా యుద్ధ నుండి పొండి 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 పో పో. అదండి వాళ్ళకి పట్టబోయే దుస్థితి. వరాలున్న భక్తులు పరలోకానికి చేరక దేవుని యుద్ధ నుండి ఎంటివేయబడే ఆ రోజు గురించి దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ రాత్రి మీకు. అలాంటి దొంగ వాళ్ళని నమ్ముకుంటే వాడు గెంటివేయబడినట్టుగా మీరు గెంటివేయబడతారు గనుక అలాంటి మాయలలో పడిన ఈ క్రైస్తవ బాబాల చేతులలో చిక్కుకున్న ఎందరో అమాయక క్రైస్తవులను కాపాడటానికి ఒకసారి మీ గొంతు కలపండి, మీ గొంతు కలపండి, మీ గొంతు కలపండి, మీ గొంతు కలపండి, మీ గొంతు కలపండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి